ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాశుల వారికైతే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా, కుటుంబ జీవిత పరంగా, ఆర్థిక జీవిత పరంగా ఊహించని పెను మార్పులు రాబోతున్నాయి. మరి ఏ 3 రాశుల వారికి వారి జీవితంలో ఏ విధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా పెను మార్పులు రాబోతున్నాయో పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క కదలికలు మానవుల యొక్క జీవితాలపై పెను ప్రభావాలు చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుతం సింహరాశిలో శుక్రుడు అలాగే కేతువు ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. ఈ రెండు గ్రహాల కారణంగా ఈ 3 రాశుల వారికి ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ముఖ్యమైన పెను మార్పులు రాబోతున్నాయి. మరి ఏ 3 రాశుల వారికి శుక్రకేతు కలయిక వల్ల వచ్చే ఆపదలు, సమస్యలు, లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక శుక్రకేతు యొక్క కలయిక సింహరాశిలో కారణంగా మేషరాశి వారికి అయితే వారి యొక్క ప్రేమ జీవితంలో వాళ్ళు సవాళ్ళను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తుల్లో అపార్థాలు, దూరం పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని సమస్యలు తలెత్తి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఈ సమయంలో ఒకరు ఏమైనా అంటే ఒకరు మౌనంగా ఉండడం చాలా మంచిది. వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, సమయం మనకు అంత అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా మనకు సానుకూలంగా ఉంటుంది. అదే మనకు సమయం వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంటే కొన్ని సమయం అంటే ఇక్కడ గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం మన వైపు ఎంత న్యాయం ఉన్నా కూడా అవతలి వారు ఒక మాట అన్నా కూడా అది తీవ్ర పెను ప్రభావానికి దారితీస్తుంది. అది మన కుటుంబ జీవితం పైన, మన వృత్తి, ఉద్యోగ, వ్యాపారం పైన చాలా పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మేషరాశి వారు మాత్రం ఈ సమయంలో సంయమనం పాటించి ఆ దైవారాధన చేసుకోండి. మీకు అంత మంచి జరుగుతుంది. ఇక అతి రెండు ముఖ్యమైన గ్రహాలు కేతువు అలాగే శుక్రుని యొక్క కలయిక కారణంగా ముఖ్యంగా సింహరాశి వారికైతే ఈ యొక్క సంబంధాలు, బాంధవ్యాలపై చెడు ప్రభావాలు చూపుతూ ఉంటాయి. ఎందుకంటే లేనిపోని వివాదాలు మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో మీకు రాబోతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఉద్యోగం, వ్యాపారంలో లేనిపోని గొడవలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు ఓపికతో వ్యవహరించడం చాలా ఉత్తమం. కాబట్టి మీరు మాత్రం మీ మనసులో మీ ఇష్ట దైవారాధన చేసుకోవడం మీకు అంత మంచి జరుగుతుంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో రాశి అధిపతి శుక్రుడు అలాగే కేతువు యొక్క కలయిక కారణంగా వృశ్చిక రాశికి చెందినటువంటి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు కొన్ని లేనిపోని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో చిన్న చిన్న సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఓపికతో మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే మీరు మాత్రం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో గొడవలు అవుతున్నాయని జాబ్ మానే ప్రయత్నం మానుకోండి. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎంత ఓపిక వహిస్తే మీకు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు మాత్రం వృశ్చిక రాశి వారు మాత్రం క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి. మీ ఇష్ట దేవారాధన చేసుకోవడం మీకు మరింత శుభాలను కలుగజేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, అతి ముఖ్యమైన గ్రహాలు గోచారంలో 2 కలిసి రాశి సంచారం చేయడం కారణంగా ఇప్పుడు మేము చెప్పిన ఈ రాశుల వారైతే ఓపికతో, సంయమనంతో మీ పనులు మీరు చేసుకోండి. మీ ఇప్పుడు వచ్చే ఈ నష్టాలు, కష్టాలు భరిస్తూ ఓపికతో మీ ఇష్ట దైవారాధన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే గనక రాబోయే రోజులు మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.